అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ మధ్య అయితే వీడియోస్ చాలా లేట్గా వస్తున్నాయి కదా. సో ఎందుకంటే నేను బయట మలేషియా ట్రిప్ వెళ్ళాను, అందుకనేసి చాలా లేట్ అయిందండి. సారీ ఫర్ దాట్. సో ఇవాళ అయితే మీకోసం స్పెషల్గా నా వే ఆఫ్ స్టైల్లో ఉప్మా ఎలా చేయాలో చూసేద్దామా మరి. సో మరెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈ లోపల నేను వేసే పప్పు దినుసులు ఏంటంటే మినపప్పు, అలాగే పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. ఆ నూనె వేగిన తర్వాత ఇవన్నీ వేసేసేసి బాగా చిటపట్లాడించేసేసుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే నేను మీడియం సైజు ఉన్న ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. సో సేమ్ నేను ఏవైతే తరిగానో అదే విధంగా వేసుకోండి. ఉల్లిపాయలు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. సో అవి కొంచెం బాగా స్మూత్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. సో మనకు ఉప్మాలో తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో అవి కొంచెం ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఈ లోపల అయితే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఫ్లేమ్ని అయితే మరీ హైలో కాదు, మరీ స్లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నేను పెద్ద సైజ్ టమాటోస్ని అయితే 3 తీసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను ఎప్పుడూ చేసే విధంగా కాకుండా నేను టమాటో బాత్ లాగా చేస్తున్నాను ఉప్మాని. చాలా బాగుంటుంది, ఈ విధంగా ట్రై చేయండి. సో పెద్ద సైజ్ టమాటోస్ని 3 తీసుకొని అవి క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అది బాగా స్మాష్ అయ్యేంత వరకు బాగా మనం మగ్గించుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, బాగా మగ్గించుకోవాలి, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ నేను కరివేపాకు కూడా 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసి. ఇక్కడ నేను రవ్వ అయితే 1కి 4 తీసుకుంటున్నానండి. 1:4 అంటే 1 కప్ రవ్వ అయితే 4 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇది బాగా స్మాష్ అయిపోవాలి. సాల్ట్ అదంతా సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసేసుకోండి, ఎందుకంటే తర్వాత మనం రవ్వ వేసిన తర్వాత అయితే అస్సలు వీలవ్వదు కాబట్టి. సో ముందుగానే వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అంతా చెక్ చేసుకోండి. సో ఇక్కడ వాటర్ అయితే నేను 1కి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. సో వేసేసుకొని చక్కగా సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోండి. సరిపోకపోతే ఒకసారి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. సో మూత పెట్టేసుకొని ఈ విధంగా వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలన్నమాట. వాటర్ ఈ విధంగా బాగా మరిగిన తర్వాత డైరెక్ట్గానే అండి సిమ్లో పెట్టుకోండి, ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ రవ్వ అయితే వేసుకోండి. సో మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో ఉందనుకోండి ఆ రవ్వ మళ్ళీ మన మీద పడుతుంది. అందుకనేసి వీలైనంత వరకు సిమ్లో పెట్టేసేసుకోండి ఫ్లేమ్ని. అప్పుడు రవ్వని కలుపుతూ ఈ విధంగా కలుపుతూ వేసుకుంటే ఏంటంటే రవ్వ అనేది పైన పడకుండా ఉంటుంది, చక్కగా అంతా బాగా మిక్స్ అవుతుంది. సో ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట మన రవ్వ వేసేటప్పుడు. సో చూసారు కదా, చక్కగా బాగా మిక్స్ అవుతూ ఉంది. సో మీరు కూడా సేమ్ ఇలానే ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా కూడా. సో ఈ విధంగా ట్రై చేయండి. చట్నీ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది టమాటా బాత్ అయితే. సో ఇదైతే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎలా చేయాలి అని. సో నాకు చాలా ఫేవరెట్ ఉప్మా ఇదైతే. సో చాలా టేస్టీగా ఉంటుందండి. సో చక్కగా దీన్ని మనం సర్వ్ చేసేసుకొని వీలైతే పల్లీ చట్నీతో కానీ, లేదంటే సాంబార్ ఉన్న సాంబార్తో కానీ, సో పప్పుల పొడితో కూడా ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే. సో ఇదైతే నేను చాలా తక్కువ టైంలో చేసుకునే బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. లంచ్ బాక్సెస్ కానీ లేదంటే ఆఫీసెస్ కానీ ఇది చక్కగా తీసుకెళ్ళచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇది చల్లారిపోయినా కూడా ఏంటంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇదైతే బెస్ట్ రెసిపీ అని అయితే చెప్పుకోవచ్చండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా మరి, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.